హాయ్ అండి. ఈ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేద్దామండి. ఇది వాళ్ళు రూబీ బ్లౌజ్ అయితే ఇచ్చారు. 3 బ్లౌజులు అండి ఒకటేసారి కటింగ్ చేస్తున్నాం మనము. ఇప్పుడు ఇవి నేను తడిపి ఆరబెట్టి ఐరన్ చేశానండి. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం కటింగ్ అయితే చేస్తున్నాము. నా వైపు ఫోల్డింగ్ ఉంది, నాకు అపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయండి. 80 పాయింట్లు ఇచ్చారండి వాళ్ళు. బ్లౌజ్ పీస్ హాఫ్ హ్యాండ్స్ తనకైతే చూడాలి మరి మన కటింగ్లో 31 ఇంచెస్ వచ్చిందండి నడుము లూజు. పెద్ద పన్నా తీసుకొచ్చారు, కటింగ్ చేద్దాం ఇప్పుడు మనము. కింద నేను స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇది కింద క్లాత్ ఎగుడు దిగుడుగా ఉంది, దాన్ని తీసేసుకొని మిగతా క్లాత్ మనం వీపు బెల్ట్కి అయితే వాడుకోవచ్చు దీన్ని. ఇప్పుడు మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేద్దామండి. నేను మన దగ్గర ఉన్న ఈ ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ పైన పట్టుకొని మనకి ఇక్కడ ఖర్చుతో కనపడుతుంది కదా, అక్కడ 1 ఇంచు డాట్కు తీసుకున్నాను, 2 ఇంచులు ఖర్చుకు తీసుకున్నానండి. ఇక్కడ నేను మార్కింగ్ పెట్టేది బ్యాక్ పార్ట్లో హైట్, బ్యాక్ పార్ట్ నుండి డాట్ నుండి షోల్డర్ వరకు కింద మనం పావించు ఖర్చుకి కలుపుకోవాలి, పైన పావించు ఖర్చుకి కలుపుకొని మార్కింగ్ అయితే పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత స్కేల్ తోటి మనం ఈ మార్కింగ్ను కలుపుకొని లైన్ డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో నేను ఇక్కడ 2 ఇంచులు తీస్తున్నానండి నెక్ విడ్త్కి. చూడండి 2 ఇంచులు తీసాను కరెక్ట్గా. ఇక్కడ నెక్ విడ్త్ తర్వాత షోల్డర్ తీద్దాము. షోల్డరు నేను మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని పట్టి తీస్తున్నానండి. బ్యాక్ సైడ్ నుండి కొలత తీయాలి. గళ్ళ సైడ్ పావించు ఖర్చు కలుపుకోవాలండి. షోల్డర్ సైడ్ కూడా మనం ఖర్చుతో కలుపుకొని పావించు కలుపుకొని షోల్డర్ మార్కింగ్ పెట్టాలి. చూడండి ఇక్కడ పైన ఎంతైతే వచ్చిందో కింద కూడా అంతే పట్టాను టేప్ తోటి. ఈ మార్కింగ్ ఎందుకు పెట్టుకోవాలంటే ఈ లైన్ అనేది క్రాస్గా రాకుండా ఉండడానికని ఈ స్కేల్ తోటి మార్కింగ్ పెట్టుకొని స్ట్రేట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. టేప్తో మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి 6 ఇంచుల చంక కావాలండి. 6 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత నేను ఇక్కడ డబ్బా షేప్ అయితే డ్రా చేస్తున్నాను చంక రౌండ్ కోసమని. చంక రౌండ్ కోసం ఇక్కడ ఈ మూలలో మధ్యలో మనము 1.5 ఇంచులకైతే చంక రౌండ్ తీసుకోవాలండి. దీన్ని మనం స్కేల్తో లైన్ డ్రా చేసుకొని టేప్ తోటి 1.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టానండి ఇక్కడ. చూడండి పెట్టిన తర్వాత మనకి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ నుండి చంక రౌండ్ అనేది కొలుచుకుందాము, సరిపోతుందో లేదో అనేసి. చూడండి పైన నేను మనకి ఇక్కడ గల్ల ఖర్చు షోల్డర్ ఖర్చు కుట్టేసాం కదా, షోల్డరు ఆ ఖర్చు ఎక్స్ట్రా పట్టుకొని ఈ చంక రౌండ్ అనేది కొలుచుకుందాము. ఇక్కడ మెయిన్ అక్కడ ఖర్చు వరకు వచ్చిందండి. ఇంకో 2 ఇంచులు మన ఖర్చులోకి ఎక్స్ట్రా కావాలి కదా, అక్కడి వరకు నేను మార్కింగ్ అయితే పెట్టాను. మార్కింగ్ పెట్టిన చోట నుండి ఈ నడుము వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలండి. ఈ కస్టమర్కి చంక తక్కువగా ఉండి నడుము లూజ్ ఎక్కువగా ఉందండి, అందుకే మనకు లైన్ డ్రా క్రాస్గా వచ్చింది. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో గల్ల కొలత పెడుతున్నానండి. బ్యాక్ పార్ట్ నుండి నడుము డబుల్ ఫోల్డింగ్ పైన పట్టుకొని కింద పైన ఖర్చుతో కలుపుకొని నేను బ్యాక్ నెక్ మార్కింగ్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత స్కేల్తో లైన్ డబ్బా షేప్ అయితే మనం డ్రా చేసుకోవాలి. పైన ఎంత తీసుకున్నామో నెక్ విడుతూ కింద కూడా అంతే పెట్టుకొని మనం స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. డబ్బా షేప్ అయితే అక్కడ ఫామ్ అవుతుందండి. డబ్బా షేప్ వచ్చిన తర్వాత మనం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి రౌండ్ షేప్ అనేది తీయాలండి. చూడండి ఇక్కడ ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే కొంచెం కోల్డ్ అయింది, డిస్టర్బెన్స్గా అనిపిస్తుందా మీకు? కొంచెం చూడండి అడ్జస్ట్ చేసుకొని మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. చాలా సింపుల్గా ఈ వీడియో చూసుకొని కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ షేప్ అయితే ఇచ్చాను కదా, ఈ రౌండ్ షేప్ నుండి మనకు గల్లా రౌండ్ సరిపోయిందో లేదో అని డబుల్ ఫోల్డింగ్ పైన బ్లౌజ్ పీస్ అయితే పట్టుకొని 1 సైడ్ నెక్ అయితే కొలిచాను నేను. మనం పెట్టిన మార్కింగ్ అనేది చిన్నగా ఉందండి. దీన్ని నేను రౌండ్గా కొంచెం బయట నుండి ఒక 1/4 ఇంచు బయట నుండి నేను మార్కింగ్ అయితే పెట్టాను. మనం ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో అంతకంటే తక్కువగా నెక్ మార్కింగ్ పెట్టినాం కదా, అందుకే నేను బయట నుంచి మార్కింగ్ పెట్టాను. ఒకవేళ నేను పెట్టిన మార్కింగ్ ఎక్కువగా అయితే అదే మార్కింగ్ లోపల మార్కింగ్ అనేది చిన్నగా చేసుకోవాలండి. నెక్ పెద్దగా కావద్దు. మన కస్టమర్ ఏదైతే బ్లౌజ్ ఇచ్చారో అదే బ్లౌజ్ తోటి అంతే పర్ఫెక్ట్గా కొలతలు అనేవి మనం పెట్టి స్టిచ్చింగ్ చేయవలసి అయితే వస్తుంది. ఇక్కడ నేను కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. నేను బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత
మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ నా వైపు ఫోల్డింగ్ ఉంది చూడండి. ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే తీసేయాలండి. ఎందుకంటే చంక నుండి నడుము వరకు బ్యాక్ పార్ట్లో ముడత రాకుండా ఉండడానికని కొద్దిగంత క్లాత్ అయితే తీసేసుకోవాల్సి వస్తుంది. నీట్గా బ్లౌజ్ అయితే మనకు అతికించినట్టు వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఇప్పుడు ఫ్రంట్ నేను క్లాత్ తిప్పుకున్నానండి వీడియోలో చూపించినట్టు. నా వైపు అయితే ఓపెన్స్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ కటింగ్ కదా, నేను ఇప్పుడు క్రాస్గా అయితే బ్యాక్ పార్ట్ పరిచానండి. పరిచిన తర్వాత మనం కింద ఉన్న క్లాతులు కరెక్ట్గా ఉన్నవా లేవా చూసుకోవాలి. ఎందుకంటే మనం మార్కింగ్ పెట్టి కటింగ్ చేసామనుకోండి చూడక ముందుకే, అది క్లాత్ బ్లౌజ్ పీస్ అనేది పాడైపోయేటట్టు ఉంటుంది. చూడండి, నేను ఈ బ్యాక్ పార్ట్కి కింద ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ రౌండ్గా నేను మార్కింగ్ అయితే పెడుతున్నానండి. మార్కింగ్ పెట్టుకొని ఈ ఫ్రంట్ నెక్కులు మాత్రం మనం కొలుచుకోవాలండి. నేను ఏదో నార్మల్గా డబ్బా షేప్ అయితే డ్రా చేశాను ఫ్రంట్ నెక్ కొరకని. ఇది సరిపోతుందో లేదో మనం ఈ కొలత బ్లౌజ్ పట్టి కొలుచుకుందాము. కొలుచుకొని చిన్నగా పెద్దగా అయినా కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను మీ కొలత బ్లౌజ్ నుండి ఉక్కు పట్టి సైడ్ నుండి అయితే నేను గల్ల కొలుస్తున్నానండి ఫ్రంట్ నెక్. చూడండి, నేను ఏదో అందాజతోనే పెట్టాను కానీ సరిగ్గా సరిపోయింది రౌండ్ షేప్ అనేది. ఒకవేళ చిన్నగా అయినా పెద్దగా అయినా మనం పెట్టింది మార్కింగ్ను మనం సరి చేసుకోనికైతే ఉంటుందండి. కొలత మాత్రం మనం కరెక్ట్గా తీసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. రౌండ్గా షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ ఉక్కు పట్టి సైడ్ నుండి కొలిచాను. ఇంకొకసారి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కొత్త వారైతే కన్ఫ్యూజ్ కానవసరం లేదండి, 1-2 సార్లు కొలుచుకోవచ్చు, అదేం పర్లేదు. ఇక్కడ ఉక్కు పట్టి పొడవంటే నేను పెట్టేది మనం పైన ఖర్చుతో కలుపుకొని పెట్టుకున్నాము. కింద షేప్ బెల్ట్ దగ్గర కూడా ఖర్చు కావాలండి. మనకి ఇక్కడ డాటు ఖర్చుతో కలుపుకొని 1 ఇంచ్ వరకు అయితే క్లాత్ అవసరం ఉంటుంది షేప్ బెల్ట్ దగ్గర. నేను ఇప్పుడు చూపించేది ఫ్రంట్ పార్ట్లో డాట్ మార్కింగ్ అండి. ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్గా పట్టుకొని ఎక్కువగా సాగదీయకుండా స్ట్రేట్గా పట్టుకొని మన మార్కింగ్ డాట్ ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు పెట్టుకోవాలి ఖర్చుతో కలుపుకొని. చంక దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలండి. ఈ లోతు అనేది ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి వీడియోలో చూపించినట్టు తీసుకోవాలి. చంక దగ్గర ఏ విధమైన ముడత రాదండి. మనకు షేప్ బెల్ట్ దగ్గర నుండి మెయిన్ డాట్ దగ్గర నుండి నడుము వరకు ఈ మార్కింగ్ అనేది యూ షేప్లో రావాలండి. నడుము దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి అనేది నేను మార్కింగ్ అయితే పెట్టాను. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మనకు యూ షేప్లో రావాలండి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను హ్యాండ్స్ కటింగ్ చూపించట్లేదండి, ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే చూపిస్తున్నాను.